డిఎన్ఏ తెలుగులో మై బేబీ అనే పేరుతో రిలీజ్ చేశారు. అదేంటో తమిళ్లో ఎప్పుడో రిలీజ్ అయినా కానీ తెలుగులో మాత్రం నిన్న థియేటర్స్ తో రిలీజ్ చేస్తే ఈ రోజు అంటే 1 డే గ్యాప్ లో హాట్‌స్టార్ లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ ట్రైలర్ చూడకపోవడం వల్ల ఏమో సూపర్ గా వెళ్ళిపోయింది. నిమిషా సజయన్ గారి క్యారెక్టరైజేషన్ తో మంచి ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో. కానీ సెకండ్ హాఫ్ నే మరీ ఫైట్స్ అవి పెట్టి టూ మచ్ డ్రాగర్ గా తీశారు. ఐటమ్స్ అనేది పెట్టి మళ్ళీ క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది. ఓవరాల్ ఒకసారి చూడడానికి బాగానే ఉంది అనిపించింది నాకైతే. సింపుల్ గా చెప్తే 1 hour ఉన్న ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే అయిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ 1 hour 16 minutes ఉంటే 2 hours చూసిన ఫీలింగ్ కలిగింది. టైటిల్ అయితే డిఎన్ఏ కంటే మై బేబీనే బాగా సెట్ అయింది అనిపించింది సినిమా చూసాక. ఫ్యామిలీ చూడొచ్చు అంటే రొమాన్స్ ఉంది, ఇద్దరు హీరోయిన్స్ తో కిస్ సీన్స్ ఏవి ఉన్నాయి, అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఇది నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, మీకు ట్రైలర్ చూసినా తెలిసిపోతుంది. అలాగే మొదలయ్యేది కూడా ఇంటర్వల్ కి. సో నేను చెప్తే 1 hour యొక్క మెయిన్ పాయింట్ తెలిసిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ప్లస్ పాయింట్స్, హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని ఎలా ఎత్తుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఎత్తుకెళ్తే ఏమేమి చేయొచ్చు, మగబిడ్డను ఏం చేస్తారు, ఆడపిల్ల అయితే ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పడం సినిమాలో యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. కొంచెం కొత్తగా కూడా అనిపించింది. ఆ ముసలావిడ సీన్స్ అయితే కళ్ళకి కట్టినట్టు చూపించారు. ప్రెజెంటేషన్ బాగుంది. రైటింగ్స్ వైజ్ కొత్తగానే ఉంది మూవీ. క్యారెక్టరైజేషన్స్ వైజ్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఫ్యూ ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్, ఇంకా మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసే క్లైమాక్స్ బాగా హైలైట్ అవుతాయి. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ నిమిషా సజ్జన్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. ఈమె యొక్క తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ స్లో అయిన ప్రతి చోట ఈమె ఆబ్సెన్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి. ఈమె ఉన్న సీన్స్ అంత బాగున్నాయి. ఇక హీరో అథర్వ గారు ఎప్పటిలోనే చేసుకెళ్ళిపోయారు. మిగతా క్యారెక్టర్స్ ఉన్నా కానీ అంత హైలైట్ అవ్వరు. ఇక మ్యూజిక్ వైజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బిడి సాంగ్స్ అంతేం బాలేదు. బట్ తమిళ్లో కన్నే కనవే సాంగ్ ఇంకా చిత్ర గారు పాడిన పాట ఈ రెండు బాగుంటాయి. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ లో మరీ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువైపోయాయండి. అండ్ ఈ మిస్టరీ అంతా అన్ఫోల్డ్ చేసే నరేషన్ అంతా చాలా ఫార్ములైక్ గా ఉంది. ఒక్కొక్కరిని వెతికి పట్టుకునే సీన్స్, ఆ టైంలో మాటి మాటికి ఫైట్స్ రిపీటెడ్ గా అనిపించాయి. దీనికి తోడు డెడికేటెడ్ ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చిందో మరి. ఇక క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లో నిమిషా సజయన్ గారు ఒక 2 సీన్స్ పోలీస్ తో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ ఇవి తప్పిస్తే సెకండ్ హాఫ్ చాలా ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ సినిమాలో లాజిక్స్ కూడా మెయిన్ గా థ్రిల్లర్ పార్ట్ లో ఎప్పుడైతే ఒక విషయాన్ని రివీల్ చేసేస్తారో ఇలానే జరుగుతుందని గెస్ట్ చేసేసా అదే చూపించారు. మెయిన్ గా థ్రిల్లర్ పార్ట్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. రీజన్ కూడా చాలా రొటీన్ గా ఉంది. ఇక ఒక నార్మల్ మ్యాన్ అంత హై లెవెల్ గా డీల్ చేయడం కూడా సినిమాకి లిబర్టీ అనుకోవడమే. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు మూవీని. సెకండ్ హాఫ్ కొంచెం అన్ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆ ఫైట్స్ ఐటమ్స్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ థ్రిల్స్ వీటి వలన. ఇక్కడ కూడా ఇంకొంచెం ఎమోషనల్ యాంగిల్ తో కవర్ చేస్తుంటే మూవీ ఇంకా బాగుంది. వాచబుల్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీరు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.